గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్ ఛానల్ అండి. ఈరోజు మన జాబ్ అప్డేట్స్లో భాగంగా అయితేనండి మన ఏపీ గవర్నమెంట్ జిల్లాల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. దానిలో భాగంగా అయితేనండి ఈరోజు ఒక జిల్లాకి సంబంధించిన అప్డేట్తో అయితే ముందుకు వచ్చామండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది. దీనిలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా జిల్లా క్షయ నివారణ భాగంలో అయితేనండి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లో కాదండి. పోస్ట్ను బట్టి అయితే ఫీ కూడా ఉంటుంది. కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, శ్రీ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అండి డిఎంహెచ్ఓ అండి పార్వతీపురం మన్యం జిల్లా ఉంది కదండి, అక్కడ నుంచి అయితేనండి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా అయితేనండి జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అదేవిధంగా జిల్లా పీపీఎం కోఆర్డినేటర్, సీనియర్ టీబీహెచ్ఐవి సూపర్వైజర్, అకౌంటెంట్ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ నెల 26/6/2025 నుంచి 2/7/2025 సాయంత్రం 4 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము పార్వతీపురం కార్యాలయంకి వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనం ₹200 డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయవలసి అయితే ఉంటుందండి. ఇంతకీ ఇందులో ఉన్న పోస్టులకి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంతకీ ఎలా అప్లై చేయాలనేది ప్రతి అప్డేట్ ఒక్క నిమిషంలో అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందామండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వీడియో ఇంకో 10 మందికి పుష్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక లైక్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. సో ఎలా మీరు లైక్ చేయడం వల్ల వీడియో చేసే మాకు కూడా ఒక మోటివ్లా ఉంటుంది. ఇలాంటి అప్డేట్ తీసుకురావడానికి మా పూర్తి ప్రయత్నం మేము చేస్తామండి. మనకి తెలిసిందే కదండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందండి. దీనిలో భాగంగా మెడికల్ ఆఫీసర్ అండి MODTC అనమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి MBBS లేదంటే ఈక్వల్ డిగ్రీ ఉన్నా కానీ మీరు దీనికి అప్లై చేయొచ్చు. లేదంటే మీ దగ్గర డిప్లొమా కానీ MD పబ్లిక్ హెల్త్ చేసినటువంటి కోర్సెస్ ఏదైనా చేసినా కానీ మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అండి, వీళ్ళు MBA కానీ లేదంటే PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ PPM అండి, పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ అనమాట. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. 1 ఇయర్ ఏదైనా వర్కింగ్ ఫీల్డ్లో ఉండి కమ్యూనికేషన్ పరంగా కానీ ACSMs పరంగా కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కానీ హెల్త్ ప్రాజెక్ట్లో కానీ ప్రోగ్రామింగ్ గవర్నమెంట్ సెక్టర్లో చేసుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ట్రై చేయండి. మరి 4వ పోస్ట్ వచ్చేపాటికి సీనియర్ డాక్టర్ టీవీ పోస్టులు అండి. గ్రాడ్యుయేట్ చేసి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే మినిమం 2 ఇయర్స్ కంప్యూటర్ కోర్స్ చేసిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ ఉద్యోగానికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారండి. దేని మీద అంటే ACSM మీద కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బై గవర్నమెంట్, అదేవిధంగా హెల్త్ ప్రాజెక్ట్లో కానీ ప్రోగ్రామింగ్ గవర్నమెంట్ సెక్టర్స్లో చేసిన వాళ్ళైతే మీరు పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్ అండి, గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అప్లై చేసే ప్రతి పోస్ట్కి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలండి. సో కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా వచ్చేసరికి అండి 27/6/2025 నుంచి అయితేనే మనం అప్లై చేసుకోవాలి కదండి. లాస్ట్ డేట్ 2/7/2025 అండి. సెక్యూరిటీ అప్లికేషన్స్ అనేవి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఉంటాయి. మెరిట్ లిస్ట్ అనేది మనకి 7/7/2025 అయితే రిలీజ్ చేస్తారు. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 27/7/2025 అయితే మనం జాబ్లో అయితే ఉండబోతున్నామండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా మనకు ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ మీద ఉందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్ నేమో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రతిదీ అండి రాసి దీనికి సెల్ఫ్ అటాచ్ కూడా చేయండి. దీంతోపాటు మీ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు ప్రతిదీ పెట్టండి అండి. అలాగే ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ₹200 డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయవలసి అయితే ఉంటుందండి. అది కూడా అండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పార్వతీపురం మన్యం అనే పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుంది. దీనికి ST SC వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది సెల్ఫ్ అటాచ్ కాదండి, గెజిటెడ్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేయడం అయితే జరుగుతుందండి.
మరి సెలక్షన్ విషయానికి వచ్చే వాటికన్నా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 75% మార్క్స్ మన మెరిట్ ఆధారంగా ఇస్తారు. మిగతా మార్క్స్ మనం లోకల్గా ఉంటున్నామా లేదా, అదేవిధంగా మనకైతే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెక్ చేసి అయితే ఇస్తారండి. ఇలాంటి ఉద్యోగాలు పడేటప్పుడు కొంచెం రికమెండేషన్ లాంటిది ఉపయోగించుకోండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.